హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంటుందనేసి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. ఈ బ్లౌజ్ అయితే చిన్న సైజు బ్లౌజ్ అనమాట. అంటే 30 సైజులో ఉన్న బ్లౌజెస్ అన్నీ చిన్న సైజ్ అనమాట. 30 నుంచి పైన ఉన్న బ్లౌజెస్ అయితే పెద్ద సైజ్ బ్లౌజెస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని బట్టి మనము షోల్డర్ మెజర్మెంట్ అనేది పెట్టుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే లైనింగ్ పీసు ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలి. మనకి ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ అనేటివి ఉండాలి. అంటే మీరు బ్యాక్ ఓపెన్స్ పెట్టుకుంటే ఓపెన్స్ అనేటివి మన వైపుకు ఉండాలి. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఫ్రంట్ ఓపెనే పెడుతున్నాను కాబట్టి ఫోల్డింగ్ అనేది నా వైపుకు పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అనేది ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేసి చూపిస్తాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఈ విధంగా ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత నడుం పట్టి కోసం పావించు మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ పావించు మనం నడుం పట్టి జాయిన్ చేస్తాం కదా, దానికోసం మనం అనమాట స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎగ్జాక్ట్గా పొడవు ఎంత ఉందో అంతవరకు ఒక మార్క్ వేసుకొని ఖర్చు కోసం పైకి ఒక పావించు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం అనమాట. నెక్స్ట్ చెస్ట్ లూజ్ కోసం మనము ఉక్స్ పట్టి భాగాన్ని తీసుకొని ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి చంక భాగం వరకు నేను ఏ విధంగా అయితే టేప్ని మెజర్ చేసుకుంటున్నానో అది బ్లౌజ్ తీసుకొని అదే విధంగా మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్కి 8 ఇంచెస్ వచ్చిందనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనేసి. సో 8 ఇంచెస్ని నాకు ఆపోజిట్ సైడ్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా? మనం ఏ మార్కింగ్స్ అయితే చేసుకున్నామో ఆ మార్కింగ్స్ని ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. ఇంతవరకు క్లియర్ కదా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను 30 సైజ్ అంటే 30 కంటే ఎక్కువ ఉన్న సైజ్ బ్లౌజెస్ అన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులు అనమాట. 29, 28, 27, 26 అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది 25 కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను దీనికి షోల్డర్ వచ్చేసి పూర్తి షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. వీడియోలో చూడండి, అర్థమవుతుంది మీకు. 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. అండ్ వీపు విడ్త్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అర్థమవుతుంది కదా? 2 ఇంచెస్ 2 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్క్ వేసుకొని పావు ఖర్చు కోసం అంటే పావు ఇంచు ఖర్చు కోసం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ వచ్చింది. అండ్ మనము షోల్డర్ ఎంత పెట్టాము? 5 ఇంచెస్ పెట్టాము. 5.5 ఇంచెస్ 5 ఇంచెస్ రెండింటిని ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వీపు దగ్గర కూడా సేమ్ అంతేను. మనం పైన ఎంత పెట్టాము? 2 ఇంచుల 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టామన్నమాట. కింద కూడా అదే మెజర్మెంట్ తీసుకోవాలి, లేకుంటే భుజాలు అనేది ఇక్కడ జారిపోతాయి. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఖర్చుల కోసం అంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాన్ని 5.5 ఇంచెస్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని దాన్ని హాఫ్ చేసుకొని అక్కడ నుంచి 1 అంటే పావు ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు ఏ నెక్ అయితే ప్రిఫర్ చేస్తారో, రౌండ్ నెక్ ఆర్ ఏ నెక్ అయితే పలక మెడ పెట్టుకుంటారో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి ఇక్కడ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్టార్ నెక్ అనేది ఇస్తున్నాను అనమాట. దానికోసం స్టార్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా అనమాట. మనము ఎంత పర్ఫెక్ట్గా షేప్ గీస్తామో మనము స్టిచ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఆర్మ్ రౌండ్ చూసుకుంటున్నాను అనమాట. నాకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. సో నేను ఇక్కడ 5.5 ఇంచెస్ పొడవు పెట్టాను ఆర్మ్ డౌన్ కదా. 1/2 ఇంచ్ తీసేసి 5 ఇంచెసే మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా మనకి సరిపోవాలి. అర్థమవుతుంది కదా?
మీకు ఒకవేళ తక్కువ అయితే కిందకి పెట్టుకోండి, లేదు ఎక్కువ అవుతుంది లూజ్ అవుతుంది అనుకుంటే కొంచెం పైకి పెట్టుకోండి. మీరు కరెక్ట్గా లేకుండా అటు ఇటు పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం మనకి అక్కడ ఫిట్టింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది, ముడతలు లాంటివి అలాంటివి వస్తాయి. తక్కువైతే మనకి ఆ ప్లేస్లో టైట్గా పట్టేసినట్లు ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో నేను ఏ విధంగా అయితే మెజర్ చేసుకుని చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే అంటే 1/2 ఇంచ్ తగ్గించాను కాబట్టి కరెక్ట్గా సరిపోయిందనమాట. సో మనం ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మార్కింగ్ చేసుకున్నాము, ఎగ్జాక్ట్గా అదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దాము. అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. సో ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి, అంటే 4 మడతల మీద వేసుకోవాలి, ఎందుకంటే మనకి 2 చేతులు రావాలి కాబట్టి. సో నేను హ్యాండ్ అనేది తిప్పి వేసేసుకుంటాను డిజైన్ ఉందని. సో దానికోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పొడవుని మార్కింగ్ అంటే హ్యాండ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకొని ఖర్చుల కోసం పైకి మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన సైడ్ నుంచి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకా క్లారిటీగా ఏ విధంగా చెప్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనేసి ఖచ్చితంగా ఆ విధంగా చెప్పి వీడియో అప్లోడ్ చేస్తాము మన ఛానల్లో. సో ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి. నేను లోత్ అనేది నేను కటింగ్లో తీయనమాట, కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను స్టిచ్చింగ్లో అయితే తీస్తానన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్కి దానికి సరిపోయిందా లేదా అనేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా సరిపోతే ఖచ్చితంగా మనం మెజర్మెంట్స్ ప్రకారం మనము కటింగ్ చేసినట్టు గుర్తనమాట మనకి. సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ క్రాస్గా వేసుకోండి. క్రాస్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోండి. మీరు ఏ కటింగ్ అయితే ప్రిఫర్ చేస్తారో ఆ విధంగా వేసుకోవాలన్నమాట. నేనైతే స్ట్రైట్ కటింగ్ కాకుండా నేను క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్లుగా. మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు డీప్ అంటే వెడల్పు ఎంత ఉందో ఒకసారి మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకున్నారు కదా, మీరు బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నప్పుడు మెజర్ చేసుకొని ఒకసారి టేప్తోటి కొలుచుకొని కరెక్ట్గా 5.5 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది డ్రా చేసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచే వచ్చేసింది మెడ. నేను పెట్టింది ఏంటంటే 2 ఇంచుల 2 పాయింట్లు పెట్టాను. సో 1.5 ఇంచ్ వచ్చింది. అలాంటప్పుడు మెడ అనేది తేడా అయిపోతుంది అనమాట, మనకి క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే కరెక్ట్గా 2 ఇంచెస్ 2 పాయింట్స్ అనేది పెట్టుకొని తర్వాత నేను మెడ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. లేకుంటే నాకు ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు ముడతలు వచ్చేస్తాయి అనమాట, క్లోజ్ లాగా అయిపోతుంది, అంటే క్లోజ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాతే మీరు మీకు ఏ నెక్ అయితే ప్రిఫర్ చేస్తారో ఆ నెక్ని డ్రా చేసుకొని ఫ్రంట్ షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో మెయిన్ డాట్ అంతవరకు ఒక మార్కు, అండ్ కింద వైపున ఒక మార్క్ ఖర్చు కోసం వేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు చెప్తే చాలామందికి అర్థం కాదు, వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3 డాట్స్ పెట్టాను, ఒకటి మనం డాట్ వేస్తాం కదా దానికోసం అనమాట, ఒకటి వచ్చేసి మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా దానికోసం అనమాట 3 డాట్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే జాయిన్ చేస్తారు చంక భాగంలో అంతవరకు ఒక డాట్ వేసుకొని కిందికి ఖర్చు కోసం ఒక డాట్ వేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంతేను, ఈజీగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ఉండదు. సో నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఇంకా నేను క్లారిటీగా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతేనమాట, అర్థమవుతుంది కదా మీకు? సో ఇదనమాట ఫ్రంట్ పార్ట్, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజెస్. ఒక 2-3 బ్లౌజెస్కి అలా ఇబ్బంది అవుతుంది అనమాట, తర్వాత ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.